ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతర్మదనానికి కారణమవుతుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ, ఒక ఎస్సీ కమ్యూనిటీ మీద సిస్టమాటిక్గా చేస్తున్నటువంటి దాడి, దానికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోమని నేను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మీకు ఒక ఫ్రీ అడ్వైజ్ ఇస్తున్నా. ఈరోజు మీరు రఘురామకృష్ణంరాజును ప్రోత్సహిస్తున్నారు. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు చెప్పినవన్నీ కూడా నమ్మేసి మీ చేతుల్లో మీడియా ఉంది, మీ చేతుల్లో పోలీసు వ్యవస్థ ఉంది, మీ చేతుల్లో కోర్టులు ఉన్నాయి, మీ చేతుల్లో న్యాయమూర్తులు ఉన్నారు. మీ చేతుల్లో లేని వ్యవస్థే లేదు. దీనికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకు అంటే వ్యవస్థల మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక రక్తపు ఒక గుడ్డని రక్తంలో ముంచి పిండితే ఎలా అయిపోతుందో ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని పిండేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అండ్ సెక్యులర్ భావం అనేది మొత్తం ద్రావకంలాగా కరిగిపోతుంది. ఒక్కసారి ద్రావకంలాగా డెమోక్రసీ అండ్ సెక్యులర్ కంట్రీ భావజాలం అనేది కరిగిపోతే మిగిలేది ఏంటో తెలుసు సార్? ఎందుకు పనికిరాని తడిగుడ్డ మిగులుతుంది. కూటమి ప్రభుత్వం డేంజరస్ గేమ్ ఆడుతుంది కులాలతోటి మతాలతోటి. ఇది రఘురామకృష్ణంరాజుతో ఏం కాదండి ఆగింది. అసలు దీనికి ఆద్యులు ఎవరు? ఎందుకు అంటే దీనికి ఆద్యులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం అని చెప్పినటువంటి ఈ సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్గా ఎందుకుంది అంటే ఇది ఫస్ట్ దీనికి ఆద్యులు చంద్రబాబు నాయుడు, రెండవ కృష్ణుడు మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు. నేను ముఖ్యమంత్రిగా నేను ఏమని అడుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు, మీ సుదీర్ఘమైనటువంటి 78, 76 సంవత్సరాలు, 77 సంవత్సరాల రాజకీయ మీరు వయసు 77, సో రమారమి ఇంకొక సంవత్సరం అటు ఇటుగా ఉంటుంది, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ తప్పైతే. తిరుమల లడ్డూలో మీరు అనుకున్నట్టుగా కల్తీ జరిగింది, వెరీ గుడ్. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. వైవి సుబ్బారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి దీనికి కల్తీ చేశాడు అని మీరు భావిస్తే వైవి సుబ్బారెడ్డి మీద కేసు కట్టండి, వైవి సుబ్బారెడ్డిని జైలుకి పంపించండి. ఒకవేళ దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని మీరు భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు కట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి వెనక వాళ్ళ మిస్సెస్ భారతి ఉందని మీరు భావిస్తే ఆవిడని కూడా అరెస్ట్ చేయండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు చేసుకుపోతున్నట్టుగా ఎవరు దానికి అబ్జెక్షన్ చేయరు. కానీ వైవి సుబ్బారెడ్డికి, తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశం, బైబిల్ని మీరు నిందించాల్సిన అవసరం ఏంటి అని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక అసెంబ్లీలో బైబిల్ పట్టుకున్నటువంటి వ్యక్తిని నిందించాల్సిన అవసరం ఏంటి అని క్రిస్టియన్లందరూ ఒక దోషులుగా, దుర్మార్గులుగా అవ్వటానికి స్కోప్ ఇచ్చింది అసెంబ్లీ సాక్షిగా మీరు కాదా అని అడుగుతున్నా. నేను వినిపిస్తా వీడియో చూసి. ఆవిడ
బైబిల్ పెట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక టీటీడీ బోర్డు చైర్మన్ గా ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇలాంటి పనులు చేసే పరిస్థితికి ఉంది. మీరు ఏమన్నా ఉంటే వైవి సుబ్బారెడ్డిని నిందించుకోండి. ఇంకొక వీడియో ఉంది, ఉండండి. వైవి సుబ్బారెడ్డిని నిందించే ప్రాసెస్లో భాగంగా బైబిల్ పట్టుకొని ఉన్నటువంటి వారి సతీమణి గురించి ప్రస్తావించవలసినటువంటి అవసరం అసెంబ్లీలో లేదు. అంటే మీ ఉద్దేశంలో ఏంటి? బైబిల్ పట్టుకొని ఆవిడ ఉంది కాబట్టి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనికిరాడు, వీళ్ళందరూ కూడా క్రిస్టియన్లు అనేటువంటి ఒక భావజాలం ఆ పైన కూర్చున్నటువంటి రఘురామకృష్ణంరాజుకి రావడానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగం. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, టీటీడీ చైర్మన్ భార్య బైబిల్ పట్టుకుంటే తప్పైనప్పుడు ఇప్పుడు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఎన్నిక చేసినటువంటి మీరు మొన్న ఇఫ్తార్ విందులో పెద్ద టోపీ పెట్టుకొని ముస్లిమ్స్ పక్కన కూర్చొని నమాజ్ చేశారు కదా, మరి మిమ్మల్ని ఏమనాలి మేము? అంటే మీరు టీటీడీ చైర్మన్ భార్య పక్కనున్న విజయమ్మ గారు వాళ్ళ అబ్బాయికి ముద్దు పెడతా, అమ్మ ఇదిగో ఇది పట్టుకోమ్మా కొంచెం నేను మా అబ్బాయికి ముద్దు పెడుతున్నానని జగన్మోహన్ రెడ్డిని కౌగులించుకొని ఆ పక్కనున్న బైబిల్ వాళ్ళ చెల్లెలకి ఇచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ముద్దాడుతున్న సందర్భం. ఈ ముద్దాడుతున్న సందర్భాన్ని పట్టుకొని ఒక ఫోటో చూపించి ముఖ్యమంత్రి హోదాలో 164 మంది ఉన్న హోదాలో ఈవిడ బైబిల్ పట్టుకుందని చూపిస్తే, రేపు బిఆర్ నాయుడిని ఎన్నిక చేసిన టీటీడీ చైర్మన్ ఎన్నిక చేసిన హోదా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మొన్న నమాజ్ చేశారే టోపీ పెట్టుకొని, మరి ఈ సీక్వెన్స్కి ఆ సీక్వెన్స్కి ప్రజలకు కొంచెం అర్థం చెప్పగలుగుతారా సార్? మీరిచ్చిన అలుసు కారణంగానే ఈరోజు రఘురామకృష్ణంరాజు అక్కడ రెచ్చిపోతున్నాడు. మీరిచ్చిన కలుసు కారణంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈరోజు రఘురామకృష్ణంరాజుకి ఊడికం చేస్తుంది. మీరిచ్చిన అలుసరం కారణంగానే ఈరోజు అక్కడ మతాలకి, కులాలకి, ప్రాంతాలకి మధ్య గొడవలు జరిగి తెలుగుదేశం పార్టీని ఊస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మీకు ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు కూడా.